వేదాంత వాక్య కుసుమ గ్రథనార్థత్వాత్ సూత్రాణం అన్నారు. వ్యాసుల వారిని అంత గౌరవించి మాట్లాడారు. అవి వేదాంత వాక్య కుసుమములు అన్నారు. వేదముల యొక్క చివర వచ్చాయి కాబట్టి ఉపనిషత్తుల జ్ఞానములన్న పువ్వులు. అన్ని పువ్వులు విడిగా ఉంటే మనం అనుభవించలేమని వాటిని అన్నింటినీ కట్టడానికి సూత్రం చేశారు. సూత్రం ఉంది కాబట్టి కట్టారు కాబట్టి కంఠంలో వేసుకున్నాం. లేకపోతే ఎలా వేసుకుంటావు? అన్ని పూలు ఏం చేసుకుంటావు? అన్ని కనకాంబరాలు తీసుకొచ్చి ఇస్తే ఏం చేస్తావు? ఇన్ని కనకాంబరాలైనా ఒక్క సూత్రం ఉంటే గుదిగుచ్చి అందంగా మాల చేసేయచ్చు. అన్ని మల్లెలు కనకాంబరాల్లో కలిపేయచ్చు ఒక్క సూత్రం ఉంటే. ఉపనిషత్తులు వేదాంతముల యందు ఉన్నటువంటి సౌరభం జ్ఞానం. ఆ జ్ఞాన కుసుమములను కట్టడానికి దారం తయారు చేశారయా, అవే బ్రహ్మసూత్రములు అన్నారు. అటువంటి బ్రహ్మసూత్రములు ఏవైతే ఉన్నాయో అవి వ్యాసకృతం. అవి జీవుడు జగత్తు అని రెండు ఉండవయా, సత్యము నీకు ఎరుకలోకి వస్తే ఉన్నదొక్కటే అని అర్థమవుతుంది అని వ్యాసుల వారి ప్రతిపాదన ఉపనిషత్తుల్లో. దానికి ఎవరి సిద్ధాంతం ప్రకారం వాళ్ళు భాష్యం చేశారు. అయితే ఇందులో వీటిని సన్యాసులు ప్రధానంగా ఉపనిషత్తుల యొక్క జ్ఞానభాగాన్ని మననం చేస్తారు కాబట్టి భిక్షుక సూత్రములు అని కూడా పిలుస్తారు. అట్లాగే ఆత్మ ఎక్కడ చింతన చేయాలి, దర్శనం చేయాలి? ధ్యానము చేత ఈ లోపలకే చూస్తారు కాబట్టి శారీరక మీమాంస అని ఒక పేరు. తనలోనే ఉన్న ఆత్మని చూస్తారు కాబట్టి శారీరక మీమాంస, భిక్షుక సూత్రములు, బ్రహ్మసూత్రములు, ఉత్తర మీమాంస, ఉపనిషత్ సారము, ఇవన్నీ బ్రహ్మసూత్రములకు ఉన్నటువంటి పేర్లు. అటువంటి బ్రహ్మసూత్రములకు మహానుభావుడైనటువంటి శంకరాచార్యుల వారు భాష్య గ్రంథాలు ఇచ్చారు. వ్యాసుల వారు పొంగిపోయారు. వచ్చి శంకరాచార్యుల వారితో వాదన చేసి, ఇంత గొప్ప సూత్రములు మళ్ళీ ఈ భాష్యం ప్రచారం చేసేది ఎవరు? నువ్వే మళ్ళీ ఇంకో 16 ఏళ్ళు శరీరంలో ఉండి ప్రచారం చేయమన్నారు. అంత గొప్ప భాష్యాన్ని ఇచ్చారు.